अल्हम्दुलिल्लाह अपने मुक़द्दस नाम की तरह हर दुल्हा दुल्हन की हयात नौ के आगाज का बावखार नाम HKGN फर्नीचर्स। जी हाँ, HKGN। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। KTR ने ऑटो में सफ़र किया। कांग्रेस हुकूमत की तरफ से ख़वातीन के लिए बस में मुफ्त सफ़र स्कीम शुरू करने के बाद ऑटो ड्राइवर्स परेशानियों से दो चार है, जिस पर तशवीश का इजहार करते हुए KTR ने ऑटो में सफ़र करके उनकी हिमायत का इजहार किया। BRS के कारगुजार सदर तारक रामाराव ने आज ऑटो में सफ़र किया। KTR ऑटो के ज़रिए यूसुफगुड़ा से जुबली हिल्स में वाक़े तेलंगाना भवन तक ऑटो में पहुँचे। वाज़ेह रहे कि BRS ने पार्लिमानी इंतखाबात के तनाजुर में वसी पैमाने पर तैयारियों के आगाज़ के साथ इजलास भी मुनक़्क़िद करने का फ़ैसला किया है। इसी की एक कड़ी के तौर पर कारगुजार सदर KTR ने यूसुफगुड़ा जुबली हिल्स हल्के के कई कारकुनों के साथ इजलास में शिरकत करते हुए कारकुनों से खिताब किया। इजलास के बाद KTR कार के बजाय ऑटो में रवाना हुए और तेलंगाना भवन पहुंचे। सिक्योरिटी ओहदेदारों ने भी ऑटो में KTR के साथ सफर किया। కేంద్రంలో రాహుల్ గాంధీ గారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ చాలా డైలాగులు కొట్టింది. ఏమన్నారు వాళ్ళు? మేమందరినీ కూడగడతాం, మొత్తం దేశంలో ఉండే పార్టీలన్నిటినీ కూడగలుగుతాం, కూడగట్టి ఏదో అలయన్స్ పెడతాం, ఇండియా అలయన్స్ అని పేరు పెడతాం అని చెప్పి పెద్ద పెద్ద బిల్డప్ ఇచ్చి మమతా బెనర్జీ గారిని, నితీష్ కుమార్ గారిని, అదే విధంగా అరవింద్ కేజ్రీవాల్ అందరూ మాతోనే ఉన్నారు, మీరు మాతో లేకపోతే బీజేపీతోనే ఉన్నట్టు లెక్క అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మొన్నటిదాకా. మరి అలా ఏం జరుగుతున్నది అంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని బయలుదేరిన అక్కడ మణిపూర్లో. ఆయననేమో భారత్ జోడో అంటున్నారు, ఆయన పార్ట్నర్స్ అందరూ రాహుల్ కు చోడో అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళందరూ ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీతోని కాదు, బీజేపీని ఓడగొట్టాలి అంటే కాంగ్రెస్ కు ఆ సత్తా లేదు, కాంగ్రెస్ వల్ల కాదు. అందుకే ఇవాళ ఒక్కొక్కరుగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు. నేను రాహుల్ గాంధీతోని కాంగ్రెస్ పార్టీతోని పని చేయలేను, నా పోటీ నేనే చేసుకుంటా అని మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు. అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో, పంజాబ్ లో మా వల్ల కాదు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారాన్ని భరించడం, మేము కూడా వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. తర్వాత ఇప్పుడే చూస్తా ఉంటే ఇక్కడికి వచ్చేటప్పుడు బీహార్ లో నితీష్ కుమార్ గారు మా వల్ల కాదు కాంగ్రెస్ పార్టీని భరించడం, నేను కూడా వెళ్ళిపోతున్నా, బీజేపీని కొట్టాలంటే మళ్ళా వీళ్ళతోనైతే కాదు అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతా ఉన్నాడు. కేరళలో CPM పార్టీ నిన్న మొన్నటి దాకా వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామన్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఇప్పుడు రాహుల్ గాంధీతోని కాంగ్రెస్ పార్టీతోని కలిసి పని చేయలేము అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. అందుకే ఇవాళ మనం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ మనం చెప్పాల్సింది ఒకటే, బీజేపీని ఆపాలంటే, మోడీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీతోని, రాహుల్ గాంధీతోని కాదు. ఎవరి వల్ల అవుతుంది అంటే ప్రాంతీయంగా బలమైన నాయకులుగా ఉన్న ఒక కేసీఆర్ వల్ల, ఒక మమతా బెనర్జీ వల్ల, ఒక అరవింద్ కేజ్రీవాల్ వల్ల, ఒక పినరాయి విజయన్ లాంటి నాయకుడు ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు అక్కడ గెలుచుకోగలిగితే అట్లయితేనే బీజేపీ నిలువరించగలుగుతాం తప్ప, లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇవాళ ఈ దేశంలో రాజకీయం చేయాలని ఎవరన్నా అనుకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మోసం కాంగ్రెస్ నైజం, మోసం చేయడమే వాళ్ళకి తెలుసు. మా తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన కుటుంబం మొత్తం జీవితాంతం పనిచేసింది కాంగ్రెస్ పార్టీలో, మీ అందరికీ తెలుసు. కానీ ఆ తమ్ముడు గొంతు కూడా కోసి ఇవాళ ఆయనను కూడా అవమానించి ఇవాళ మనం ఇబ్బందులు పెట్టిన పైన